రేవంత్ రెడ్డి మా అన్న వాస్తవానికి నేదే అమరాబాద్ పులి అని నేను మా అన్న ఫిక్స్ అవుతుండే. ఇలా సడన్ గా ఏందో మా అన్నని పిల్లింగ్ చేసేసారు. అది ఎందుకు ఏందనేది నాకు అర్థం కావట్లేదు. అరే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మేలు కోరుతూ ప్రజల కోసమే పరిపాలన చేస్తూ ప్రజా పరిపాలన చేస్తూ రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతోని వెలిగిపోతా ఉంటే మరి ఎందుకు ఎవరి కోపం వచ్చింది, ఏ రకంగా మా అన్నను మీరు పిల్లి అని సంబోధిస్తారు నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో 22 నెలలుగా రైతులను, నిరుద్యోగులను, ప్రజలను, ఉద్యోగులను, విద్యార్థులు ప్రతి ఒక్కరిని కళ్ళలో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉండు మా అన్న రేవంత్ రెడ్డి గారు. మరి ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా మీకు ఎక్కడ కోపం వస్తుందని నాకు అర్థం కావట్లేదు. నిజమే కదా, వాస్తవానికి ఈ రాష్ట్రంలో 22 నెలలుగా ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ప్రపంచంతో అవసరమైతే ఇంకా చంద్రమండలంతో పోటీ పడవచ్చు భవిష్యత్తులో. సో ఇంత గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దా ఉంటే మీరు ఓగలేక మీ కళ్ళు మండి మా అన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే తట్టుకోలేక నల్లమల్ల నుంచి తొక్కుంటా వచ్చి ముఖ్యమంత్రి అయిన మా రేవంత్ అనడం మీరు ఇలా నల్లమల్ల పిలి అనడం ఏమాత్రం సమంజసం కాదు. ఒక తమ్మునిగా నేను ఇలా ఖండిస్తా ఉన్నా. మీరు ఏదైతే కామెంట్ చేస్తా ఉన్నారో ఎవరైనా సరే, ఇక మా సబ్స్క్రైబర్ కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా రేవంత్ అన్న నల్లమల్ల పులే, బరాబరిగా నల్లమల్ల పుల్లెక్కనే చూస్తాను నేనైతే. మీకు కోపం వస్తే మీకు మనసు నొచ్చుకుంటే నాకేం సంబంధం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి చేతనవుతుందా? ఎవరికి చేతనవుతుంది? ఇగో నా ఒంటి పైన ఉన్న హామీలు మొత్తం అదే ఇన్ని హామీలు ఇలా కేసీఆర్ ఇచ్చి ఒకవేళ నెరవేర్చకపోతే మీరు ఇట్లే ఊరుకుంటురా? ఇలా మా కేసీఆర్ దుర్మార్గంగా మాట్లాడకపోతుంటారా? రేవంత్ రెడ్డి యొక్క చాకచక్యం, రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ చాణక్యత ఏడే కనిపిస్తుంటే ఈయనే కనిపిస్తుంది. ఇంత మంచిగా ప్రజలకు హామీలు ఇచ్చి నడి బజార్లో నిట్టనిలుడా మోసం చేసి తెలివి మీకున్నదా? నమ్మించిన ప్రజలు మోసం చేసి చేతుల గాడిద గుడ్లు పెట్టే తెలివి మీకున్నదా? అరే ఈ దేశంలో ఎవరికీ లేని తెలివితోని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా ఏంటో 119 మంది ఎమ్మెల్యే బోడిలింగ లెక్క మూలకు వండుకున్నాడు, డైరెక్ట్ వచ్చి ముఖ్యమంత్రి కూర్చుని కూర్చున్నాడు, బడాబడా నేతల్ని పండబెట్టి తొక్కిండు. ఇంకేం కావాలన్నా మీకు? ఇంత తెలివికల్లా ముఖ్యమంత్రి ప్రపంచ చేత దొరకడు. అందుకల్లా మా అన్నే ఇలా ఈ దేశంలో నల్లమల్ల పులిగా చూస్తా, నేను పిల్లిగా చూడను. మీరు చూస్తే నాకు సంబంధం లేదు. ఇగో రేవంత్ రెడ్డి నల్లమల్ల నక్క ఏం తప్పు చేసిండు? మా అన్న ఏం తప్పుడు పనులు చేసిండు? ఏడ నక్కలకు ప్రవర్తించిండు? మీకు ఏడా కనిపించిండు? అరే రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉన్నదా? మీరు చూడలేకపోతారు, మీ కళ్ళు ఓర్తలేవు. మా ఆయన ఇంత మంచిగా డెవలప్మెంట్ చేసి ఫ్యూచర్ సిటీ ఫ్యూచరే మార్చేసే ప్రయత్నం చేస్తా ఉంటే మా అన్న నల్లమల్ల నక్క అంట. ఇదేమన్నా సమంజసమేనా? చూడరా ఎవరు రాసిరు ఏం సంగతి అనేది మాట్లాడదు. ఆయన సంగతి ఏమో చూస్తాయి కదా. ఊకనే మా రేవంత్ అన్న ఎట్లా పడతాడు రాస్తే ఓ తమ్ముడుగా నేను ఎట్లా భరించాలి అన్ని నాకు కూడా మనసు ఉంటుంది కదా. ఏమైందా? ఇంకో రేవంత్ రెడ్డి నల్లమల్ల నక్క అంటారు. ఆల్మట్టి ఎత్తు ఆపే దమ్ముందా? లేదు. గులాబీ దండు అడ్డుకోవాలా? సీఎం పదవి కాపాడుకునేందుకే కర్ణాటక కాంగ్రెస్ కుట్రలపై మౌనంగా ఉంటాడు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని పక్కన పెట్టిండు, బరాబర్ పెడతాడు. రియల్ ఎస్టేట్ పేరుతో రేవంత్ ఫ్యామిలీ 100 కోట్లు సంపాదించింది, బరాబర్. నువ్వు 100 కానే ఉన్నావు, 1000 కాడికి పోయినావు. ఎప్పుడో నీకు నువ్వు లేటు ఉన్నావా రామారావు? మా అన్న ఎప్పుడో 1000 కోట్ల వేయండి, 100 కోట్ల కాడ ఏడున్నాడు. ముఖ్యమంత్రి కానంత వరకే 100 కోట్లు. మా రేంజ్ మారిపోయింది, 1000 కోట్లలో ఉన్నాం మేము. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందట. ఇగో ఇదే జాయింట్ వెంచర్ గురించి ఈయన కూడా గదే రాసిండు. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కారు 2 పార్టీలు కలిసి తెలంగాణ నష్టం చేస్తున్నాయి, 12 ఏళ్ళుగా ప్రజలు సతాయిస్తున్నాయని చెప్పేసి. అది మరి 12 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు ఏం లేరే? 2 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు వేసుకో, 22 నెలలు అవుతుంది మా అన్న వచ్చి. కానీ అయితే ఇప్పుడు అచ్చంపేట అట మొత్తం గులాబీమయమైందట. ఇగో జనసంద్రం గులాబీమయమైన అచ్చంపేట అంటే ఏందో మీకు ఎరికేనా?
మా అన్నది అసలు కొడంగల్ కాదు, కొడంగల్కి పరాన్నజీ బతకబోయినోడు కొడంగల్కి. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అది ఎస్సీ రిజర్వ్డ్ అనుకుంటా, అచ్చంపేట. నిన్న మన గూల బాలరాజా ఆయన జాయిన్ అయింది కదా బీజేపీలో. సో ఆయన కాన్స్టిట్యున్సీ అచ్చంపేట. ఈ కొండారెడ్డిపల్లి ఈ ప్రాంతం మొత్తం అచ్చంపేట నియోజకవర్గం కిందకే వస్తుంది, నాగర్ కర్నూలు జిల్లా కింద ఉంటది. మన అన్న అమరాబాద్ పులి. ఇప్పుడు ఈ గులాబీమయం ఎక్కడైందంటే రేవంత్ రెడ్డి ఏదైతే కొండారెడ్డిపల్లి అంటుండో, ఏదైతే నల్లమల్ల పులి అంటాడో, ఆ పులి గడ్డపోయిన కదా గులాబీ మయమైందనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ రాసేటోళ్ళు జర మీరు అర్థంతో రాయరే, సగం రాయకుని. రేవంత్ రెడ్డి సొంత గడ్డ పైన గులాబీమయమైన బీఆర్ఎస్ పార్టీ అనే విషయం రాయాలి. మీరు తప్పుగా రాస్తారు వాస్తవానికి. ఇంకా రెండు పార్టీలు రాజకీయంగా బొంద పెడతాట. అచ్చంపేట నుంచి జైత్ర యాత్ర మొదలు పెడతాట. అచ్చంపేట జనగర్జన సభలో కేటీ రామారావు. రెండు పార్టీలు అంటే మళ్ళీ నాకే నేనేం చెప్తాను రావన్న, బీజేపీని పొంద పెడతాడు, మీ అయ్యని పొంద పెట్టిరు, అలా కూర్చోబెట్టరు. అవునా కాదా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో హిందుగాలు పొందే ఒక డైలాగ్కి మీ అయ్య వీకింది. ఇక మళ్ళీ నువ్వు ఇక ఆలోచన చెప్తే నాకు సంబంధం లేదు. మా రేవంత్ అన్న అంటావా, నువ్వు దించపోయినా మా అనేది దిగిపోతాడు 3 ఏళ్ళ తర్వాత. నువ్వు దించే అవసరమే లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఇంకా రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిపియొద్దు. ఏమంటారు తెలుసా, 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ ఒకటి ఏమంటారు, 50 ఏళ్ళు. సో అది మా రేవంత్ అన్న సాధించిన ఘనత. ఇంకా అడుగునా జనగర్జనకు తరలి వచ్చిన జనం అడుగడుగునా కేటీఆర్ కు ఘన స్వాగతం. పూల వర్షము, గజమాలతో ఆహ్వానం. పట్టణంలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ. ఉత్సాహంతో జనం అభివాదం చేసిరు. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగిన కేటీఆర్ వర్షంలోను సభ నుంచి కదలని జనం. సభ సక్సెస్ తో గులాబీ కేడర్ లో జోష్ వచ్చింది. ఎక్కడ? అచ్చంపేట నియోజకవర్గంలో. అచ్చంపేట ఏడ ఉన్నది? రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి ఏదైతే సొంత గ్రామం ఉన్నదో ఆ సొంత గ్రామం సంబంధించిన నియోజకవర్గము, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము. రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి పోతే ఓటేసి అచ్చంపేటకే వేస్తాడు ఎమ్మెల్యేకు. సో అట్లాంటి నియోజకవర్గంలో గులాబీ జనసంద్రం కనిపించిందట. ఇక ఈ రాష్ట్రంలో నేను 100 సీట్లతో గెలుస్తా, 119 నేనే గెలుస్తా అని చెప్పే రేవంత్ రెడ్డి గారు గమనించంటే, నీ సొంత గడ్డ పైన నీ సొంత నియోజకవర్గంలో గులాబీ జెండా వాతావు, మంచిగా పచ్చగా ఎలుగుతా ఉందట. మరి నువ్వేం చెప్తానవే? నువ్వు నల్లమల్ల పులివే కదా, నల్లమల్ల పులి పోవాలి, అక్కడ ఏం జరుగుతుంది, ఏ కథ చూసుకోవాలి, మంచి చెడే నడుచుకోవాలి కదా. రేవంత్ అన్న నీ గడ్డ పైన ఇక గులాబీ జెండా ఎగరబోతుందా? అచ్చంపేట గులాబీ ఎగరబోతుందా? ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నల్లవల్ల పులివి కాదు, నల్లవల్ల ఫిల్లివి అంటావు. మరి ఫులివా డిసైడ్ చేసుకో. ఇంకో నక్క కూడా అంటారు, ఇలా దొంగ నక్క అంట నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ బాకీ కార్డు ఇచ్చారు బీఆర్ఎస్. ఇగో మహిళలకు 55,000 ఇవ్వాలి, కళ్యాణ్ వచ్చి తులం ఎక్కువచ్చుడు, రైతులకు రైతు బంధు ఎక్కువచ్చింది, అన్ని పైసలు రావాలని చెప్పేసి నీ కాంగ్రెస్ 6 గ్యారెంట్ల కార్డు లెక్క 6 బాకీల కార్డు ఇచ్చిర్రు. మరి దొంగ అంటారు, నక్క అంటారు, దొబ్బేసినాం అంటారు జనం సొమ్ము. దొంగలని పేరు పడద్దంటే నీది ప్రజా పరిపాలన ఆ పేరుకు సార్థకం రావాలంటే మరి రైతులకు కానీ, ప్రజలకు కానీ, నిరుద్యోగులకు కానీ, ముసలులకు కానీ ఎగ్గొట్టిన ప్రతి పైసా ఇచ్చి మంచి పేరు తెచ్చుకో. మంచోడు రేవంత్ అనిపించుకో, నీ సంతోషపడతా తమ్ముడిగా. లేదు ఇట్లే లంగా పేరు తెచ్చుకోని నేనేం చేస్తానా, నీ కోని నువ్వు కోసుకొని తింటావు. అచ్చంపేటలో గులాబీ అయిన అనుకో, తర్వాత దేవునికి దండం పెట్టాలి, ఇచ్చేది పోతుంది కదా. ఇప్పుడు మల్కాజ్గిరిలో బీజేపీ వచ్చే అటు పోతే 2018లో కొడంగల్లో బీఆర్ఎస్ గెలిచి నిన్ను ఇచ్చేది తీసి రాజకీయ సన్యాసం గంగర కలిసిపోయే. మొన్న పోతే కామారెడ్డిలో బీజేపీ గెలిచి నువ్వు ఏడ గెలిచి పొడిచినావు. నా మాపునారు అని ఎగిరితే మాపునారులో డీకేఆర్ గెలిచా. సో ఇట్లా అన్ని రకాల ఇజ్జత్ పోయింది కాబట్టి మరి అచ్చంపేటలో కూడా రేపు భవిష్యత్తులో ఇజ్జత్ పోతామని అడిగిందంట.
నల్లమల్ల పులి కాదు, నల్లమల్ల బిడ్డలకు రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్, కరెంటు, ఉద్యోగాలు అన్ని పెట్టిన గుంట నక్క, నల్లమల్ల గుంట నక్క అని ఇలా రామన్న ఆడి పోయి చెప్పొచ్చు. ఇజ్జత్ బాగా ఇజ్జత్ పోయిందా పోలేదా? జరం మారు ఏమంతన్నా మారి ప్రజలకు వాస్తవాలు చెప్పి నిజాయితీగా ధర్మంగా ప్రజలకు ఏం చేయాలో గది. ఇక లేకపోతే గిసొంటి గలీజ్ పేర్లో వస్తాయి నీకు అంతే. ఈయన కూడా అదే రాసింది, నమస్తే తెలంగాణ కూడా అదే రాసింది.